హాయ్ ఫ్రెండ్స్, వై నాట్ 175? ఈ మాట వినగానే ఈ వీడియో దేని గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, రావాలి జగన్, కావాలి జగన్ అని జనాల్లో నానిన జగనన్న ఎందుకు ఓడిపోయారు? వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణమేంటి? కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు సంక్షేమ పథకాలతో దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న జగనన్న పార్టీ ఎందుకింత ఘోరంగా ఓడిపోయింది? ఆ కారణాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వై నాట్ 175 అని గొప్పలు చెప్పుకున్న వైఎస్ జగన్ తన పార్టీ 11కు పడిపోతుంది అని కలలో కూడా ఊహించి ఉండరు. ఓటరుతో పెట్టుకుంటే జగనైనా, చంద్రబాబైనా, పవన్ కళ్యాణ్ అయినా ఒక్కటే. ఎవరినైనా ఓడించే సత్తా మాకు ఉందని ఓటరు దేవుళ్ళు మరోసారి నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీకి 5 ఏళ్లలోనే సీన్ మొత్తం రివర్స్ అయింది. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన పార్టీ ఇలా దారుణంగా ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. నంబర్ 1, చంద్రబాబు అరెస్టు. రాజకీయాలు చాలా గమ్మత్తైనవి. ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే అది మొదటికే మోసం వస్తుందని జగన్ను చూసి తెలుసుకోవచ్చు. ప్రత్యర్థులను అరెస్టు చేయాలి అంటే ఖచ్చితంగా తప్పు చేశారు అన్న ఆధారాలను ప్రజల ముందు ఉంచాల్సి ఉంటుంది. అప్పటికీ కూడా ప్రత్యర్థుల మీద సానుభూతి ఖచ్చితంగా లభిస్తుంది. అందుకనే అధికారంలో ఉన్నవాళ్లు తమ ప్రత్యర్థులను అరెస్టు చేయాలి అంటే 1కి 2 సార్లు ఆలోచిస్తారు. కానీ జగన్ బాబు మాత్రం అలా అనుకోలేదు. రాత్రికి రాత్రి చంద్రబాబుని హడావిడిగా అరెస్టు చేయించారు. కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వరుస కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్న అభిప్రాయాన్ని జనాల్లో కలిగేలా చేయడంలో టీడీపీ నేతలు కూడా సక్సెస్ అయ్యారు. ఇదే చంద్రబాబుకు కలిసొచ్చింది. జగన్ ఓటమికి కారణమైంది. నంబర్ 2, సంక్షేమ పథకాలు బెడిసి కొట్టాయా? నవరత్నాలు, అమ్మఒడి ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ జగన్ ఓడిపోవడానికి కారణం కూడా ఈ సంక్షేమ పథకాలే అని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన రోజు నుంచి కూడా తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాల మీద పెట్టారు వైఎస్ జగన్. ప్రజలకు ఉచితంగా డబ్బులు పంపిణీ చేస్తే చాలు, తన వెంటే నడుస్తారు అని జనాలను తక్కువ అంచనా వేశారు. ఈ వ్యూహమే బెడిసి కొట్టింది. ఓటర్లు తమ ఓటుతో జగనన్నకు గట్టి సమాధానమే చెప్పారు. సంక్షేమం ఉంటే సరిపోతుందా? అభివృద్ధి కూడా ఉండాలి కదా. అమ్మఒడి అంటూ డబ్బులు ఇస్తున్నారే కానీ మరి ఉద్యోగులకు జీతాలెక్కడా? నిరుద్యోగులకు ఉద్యోగాలెక్కడా? రాష్ట్రానికి కొత్తగా వచ్చిన కంపెనీ లేదు. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడి కూడా లేదు. అభివృద్ధి శూన్యంగా ఉన్న రాష్ట్రాన్ని మరో బీహార్తో పోలుస్తుంటే ఆంధ్రుల అహం దెబ్బతింది. అందుకే తమ ఓటు హక్కుతో గుణపాఠం చెప్పారని అనుకోవాలా? నంబర్ 3, కూటమి ఏర్పాటు. జగన్ ప్రత్యర్థులందరూ ఏకమై ఒకే ఒక్కడిని చేసి ఓడించారని చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో ఓట్ల చీలిక ద్వారా వైసీపీ పార్టీ చాలా లాభపడింది. కానీ ఈసారి అటువంటి అవకాశాన్ని విపక్షాలు ఇవ్వలేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఓటు బ్యాంకులన్నీ కలిసిపోవడంతో కూటమి ఘన విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్కి ఉన్న పరపతి, చాణక్యుడు చంద్రబాబు వ్యూహాలకు తోడు బీజేపీ అండదండలతో కూటమి విజయం సాధించింది. నంబర్ 4, రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది ఒక బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. అమరావతి అంశంతోనే గద్దెనెక్కిన జగన్ ఇప్పుడు అదే అమరావతి వల్ల ఓడిపోవలసి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే శరవేగంగా రాజధానిని ఏర్పాటు చేస్తామని, ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీలు కురిపించిన జగన్ అధికారం చేపట్టిన తర్వాత వీటి గురించి పూర్తిగా మర్చిపోయారు. అందుకే కాబోలు జనాలు కూడా జగన్కి ఓటేయటం మర్చిపోయారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపి మరీ ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ కూడా తాను వచ్చాక 3 రాజధానులు అని మాట మార్చారు జగన్. అందువల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం జరిగితే వైసీపీ హయాంలో 1% కూడా ముందడుగు వేయలేదు. ఇదంతా జనాలు గమనిస్తూనే ఉన్నారు. నంబర్ 5, నాసిరకం మద్యం, భారీ ధరలు. ఈసారి ఓటర్లలో అధికంగా పురుషులు జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు అనేది ఒక సర్వేలో తేలింది. దానికి ప్రధాన కారణం నాసిరకం మద్యం. ప్రభుత్వం మారగానే కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చారు. మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి మద్యం అమ్మకాలు వెళ్లిపోయాయి. ప్రముఖ బ్రాండ్లకు బదులుగా నాసిరకం బ్రాండ్లను ప్రభుత్వమే మార్కెట్లో విడుదల చేసింది. అందుకనే గతంలో వైసీపీకి ఓటేసిన వారు కూడా ఈసారి వ్యతిరేకత చూపించారు.
ప్రస్తుత రోజుల్లో కనీసం 500 ఓటర్లున్న ప్రతి ఊర్లోనూ 50-60 మంది మద్యపాన ప్రియులుంటారు. ప్రత్యేకించి కరోనా వర్క్ ఫ్రం హోం రోజుల్లో అనేక మంది పట్టణాల్లోనూ పల్లెల్లో ఉంటూ పనులు చేసుకునే సమయంలో తాము డబ్బు పెట్టినా కోరుకున్న మద్యం దక్కకపోవటం అనేది వారిలో తీవ్రమైన అసహనాన్ని కలిగించింది. నంబర్ 6, శాంతి భద్రతల సమస్య. గతంతో పోల్చి చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు లోపించాయి అన్నది వాస్తవం. ఈ విషయం ఏపీ జనాలు కూడా ఆలోచించేలా చేసింది. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నప్పటికీ పోలీసులు గట్టి చర్యలు తీసుకోలేకపోయారు. చట్టానికి చుట్టాలు అయినట్టుగా వాళ్లు తమకు నచ్చినట్టుగా ప్రవర్తించారు. కొన్ని చోట్ల దాడులు కామన్ అయ్యాయి. ఎవరైతే జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్లకు రక్షణ ఉండదు అన్న అభిప్రాయానికి జనాలు వచ్చారు. రక్షించాల్సిన ప్రభుత్వంపై ప్రజలకు భయం ఏర్పడితే ఏమవుతుందో ఇప్పుడు మనకు కళ్ల ముందు కనిపించింది. నంబర్ 7, రోడ్ల సమస్య. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పటికే సోషల్ మీడియాలో కొత్త మీమ్స్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి సౌత్ ఇండియా మొత్తం నవ్వుకునేలా చేశారు. ఓవైపు జాతీయ రహదారులు వెన్నెలాగా నున్నగా ఉంటే రాష్ట్ర రహదారులు మాత్రం వాహనదారులకు చుక్కలు చూపిస్తాయి. ఈ 5 ఏళ్ల కాలంలో రోడ్ల గురించి జనాలు చర్చించుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా కోట్ల నిధులు కేటాయించాం, రోడ్లు వేయిస్తున్నాం అని చెప్పారే కానీ ఫలితం మాత్రం శూన్యం. రోడ్ల మరమ్మత్తు అంచనం వేసి వెతికినా కనిపించలేదు. అంతేకాకుండా ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే 43,000 కోట్లు పెట్టి రోడ్లు వేయించాను, కానీ వర్షాలకు అవి కొట్టుకుపోయాయి అని సాక్షాత్తు సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పడంతో అది గొప్ప వివాదాస్పదమైంది. నంబర్ 8, వ్యక్తిగత సమాచార గోప్యత శూన్యం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రజల వద్దకే ప్రభుత్వం అని ఎంతగానో ప్రచారం చేయించి ప్రజల వద్దకే వాలంటీర్లను పంపించింది ప్రభుత్వం. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల వ్యక్తిగత సమాచారం కాస్త పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబర్ నుండి వాళ్ళ ఓటర్ ఐడి, పాన్ కార్డుల వరకు అన్ని వివరాలు వాలంటీర్ల చేతుల్లో పడ్డాయి. ఇదే కాకుండా ఇక్కడ మరొక విశేషం ఏంటంటే జనాలకు ఎన్ని అక్రమ సంబంధాలున్నాయి, రాత్రైతే ఎవరింట్లోకి వెళ్తున్నారు, ఇలాంటి వివరాలను కూడా సేకరించిన ఘనత వాలంటీర్లది. ఇదంతా ఒక ప్రైవేటు కంపెనీకి చేరింది. మీ భాగోతం మాకు తెలుసు అన్నట్లుగా జనాలకు మెసేజ్లు కూడా వచ్చాయి. దాంతో తిక్కరేగిన ఆంధ్ర జనాలు ఓటర్ పవర్ ఏంటో చూపించారు. నంబర్ 9, బీసీ కార్పొరేషన్కి నిధులు లేకపోవటం. ఏపీలో ఎన్నో కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి, కానీ వాటికి నిధులు మాత్రం లేవు. నెలవారీగా ఇచ్చే పెన్షన్లు వారు ఏ వర్గానికి చెందుతారో ఆ వర్గానికి చెందిన కార్పొరేషన్ల ద్వారా ఇచ్చినట్లు చూపించారు. ఏ పథకానికి నిధులు ఇచ్చినా సరే అవి బీసీ కార్పొరేషన్ నుండి వస్తున్నట్లుగానే చూపించారు. కానీ ఈ కార్పొరేషన్ అసలు లక్ష్యాన్ని మర్చిపోయారు. నిజానికి ప్రజలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహించడానికి ఈ కార్పొరేషన్లు పనిచేస్తూ ఉంటాయి. సహాయక కార్యక్రమాలు, ఉపాధి పథకాలు, చిన్న రుణాలు ఇటువంటివి అందిస్తూ మహిళలకు, యువతకు ప్రత్యేక సహాయం చేస్తాయి. కానీ ఈ 5 ఏళ్లలో కార్పొరేషన్లు చతికిలబడ్డాయి. అందుకే వైసీపీ కూడా ఇప్పుడు మూలన పడింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోరంగా విఫలమైంది. నంబర్ 10, అప్పులు తెచ్చిన తిప్పలు. చంద్రబాబు చేసింది అప్పులే, జగన్ చేసింది అప్పులే. అయితే చంద్రబాబు అప్పులు చేసి పప్పు బిల్లాలు పంచినా మళ్ళీ అలాంటి హామీలే ఇవ్వగలుగుతున్నారు. జగన్ మాత్రం అప్పుల విషయంలో మాత్రం విపరీతమైన నెగటివ్ పబ్లిసిటీ జరిగింది. ఇది కూడా తీవ్రమైన నష్టాన్నే కలిగించింది. లెక్కలేని సంక్షేమ పథకాలను పెట్టినా, ప్రజలకి డైరెక్టుగా పథకాల లబ్ధి కలిగే ఏర్పాటు చేసినా వాటిపై అతి విశ్వాసంతో నష్టం కలుగుతున్న విషయాలను పూర్తిగా లైట్ తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. తన పాలనలో మంచి జరిగి ఉంటేనే తనకు ఓటేయాలని జగన్ బాహాటంగా చెప్పారు. ఆయన పార్టీ ఎంత ఓట్ల శాతాన్ని పొందినా చిత్తుగా ఓటమి పాలైంది. కాబట్టి జగన్ పాలన ఏపీ ఓటర్లకు నచ్చలేదంతే. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రిని మనం చూసే ఉంటాం. కానీ ముఖ్యమంత్రినే మోసం చేసిన ప్రజలను ఇప్పుడే చూస్తున్నాం అని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూనే వినిపిస్తూనే ఉంది. సో ఇదండి, జగనన్న ఓడిపోవడానికి ఇంకా బోలెడు కారణాలున్నాయి. అవి కూడా తెలుసుకోవాలి అనుకుంటే 1 more వీడియో అని కామెంట్ చేయండి. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.